హాయ్ అండి. వెల్కమ్ టు హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటున్నాము. బూడిద గుమ్మడికాయ వలన అనేక లాభాలు ఉన్నాయని మనకు తెలుసు కదా. కానీ బూడిద గుమ్మడికాయలో ఉండే పోషక విలువలన్నీ నేలపాలు చేసి ఒట్టి పిప్పును మాత్రమే మనం తింటున్నాము. బూడిద గుమ్మడికాయ వడియాలు అలాగే పడతాం కదా, వాటర్ అంతా కింద వంపేస్తాం, కిందకు పోయి ఇలాగా చేస్తాము. తర్వాత అందులో ఉన్న పిప్పుని మాత్రమే మనం వడియాల కింద పట్టుకొని తింటాం. దీనివలన ఏం ప్రయోజనం లేదు. ఒకసారి మా ఫ్రెండ్ నేను లంచ్ అవర్లో కూర్చుని మాట్లాడుకుంటే బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టాలనే దాని మీద డిస్కషన్ వచ్చింది. తనైతే ఎలా పడుతుందో నాకు చెప్పింది. ఆ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది. బూడిద గుమ్మడికాయలో ఉన్న పోషక విలువలు ఏమీ బయటకు పోకుండా చక్కగా పడుతుందంట తను. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా అదే ప్రాసెస్ చేయాలని నిర్ణయించుకున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. ముందుగా కాయని శుభ్రంగా నీటిలో కడిగేసాము. ఆ బూడిదంతా పోయే వరకు చాలాసేపు పట్టింది. చాలా బూడిద ఉంది కాయకి, మేము తెచ్చిన కాయకి. అది చాలా నీట్గా శుభ్రం చేసేసి కడిగేసి దాన్ని ముక్కల కింద కోసేసాము అంట. దీంట్లో ఏంటంటే ఎక్కువ విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయంట. క్యాలరీస్ బాగా తక్కువ ఉంటాయంట. క్యాలరీస్ బాగా తక్కువ ఉండడం మనకి మంచిదే కదా. విటమిన్స్, మినరల్స్ వలన మనకి బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ఈ బూడిద గుమ్మడికాయలో ఉన్న వాటర్ని ఒళ్ళు తగ్గాలని ప్రయత్నం చేసేవాళ్ళు పొద్దుటే తాగుతారు కదా. ఎందుకంటే ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి, క్యాలరీస్ తక్కువగా ఉన్నాయి. ఈ బూడిద గుమ్మడికాయని కేవలం వడియాల్లాగే కాకుండా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ బూడిద గుమ్మడికాయ ఏ విధంగా తిన్నా మనకి మంచిదేనంట. కర్రీ కూడా చేసుకుంటారు. ఈ బూడిద గుమ్మడికాయ ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు బూడిద గుమ్మడికాయలో పాలేసి కర్రీ చేసిందంట, నాకు పెట్టింది. చాలా టేస్ట్గా ఉంది, చాలా చాలా బాగుందనమాట. ఈ బూడిద గుమ్మడికాయని హల్వా కూడా చేస్తారంట. అది స్వీట్ షాప్లో దొరుకుతుందని చెప్తున్నారు. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఈ బూడిద గుమ్మడికాయని అనేక రకాలుగా ఇలా వండుకొని తినొచ్చు అన్నమాట. ఈ గుమ్మడికాయని ఆయుర్వేదంలో కూడా ఔషధంగా వాడతారంట. ఈ గుమ్మడికాయలో ఖనిజాలు, లవణాలు, ఫాస్ఫరస్, ఇనుము ఇంకా అనేక పోషక విలువలు ఉంటాయంట. ఆయుర్వేదంలో ఈ గుమ్మడికాయను ఉపయోగించి కూష్మాండవ లేహం అనేది ఒకటి తయారు చేస్తారంట. ఈ మందు ఎందుకు పనికొస్తుందంటే పిల్లలు బ్రెయిన్ పవర్ ఎక్కువగా ఉండటానికి ఈ మందు, కూష్మాండం అనే మందు పనికొస్తుందంట. అలాగే మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి కూడా ఈ ఔషధం పనికొస్తుంది. ఈ ఔషధం మన గుమ్మడికాయతోనే తయారు చేస్తారంట. ఈ బూడిద గుమ్మడికాయ మన ఒంటికి చాలా బాగా సలవ చేస్తుందంట. హిస్టీరియా, ఫిట్స్ వంటి రోగాలను కూడా ఇది అరికడుతుందని చెప్తున్నారు ఆయుర్వేద డాక్టర్స్. ఈ బూడిద గుమ్మడికాయలో క్యాలరీస్ ఎక్కువగా ఉండవు కాబట్టి షుగర్ పేషెంట్లు దీన్ని ఎక్కువగా వాడడం వలన ఎక్కువ లాభాలు ఉన్నాయంట. ఈ బూడిద గుమ్మడికాయలో మరో ముఖ్యమైన మంచి లక్షణం ఉందంట. ఎందుకంటే చాలామందికి ఎండాకాలంలో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముక్కు నుండి రక్తం కారుతుంది కదా, మూత్రంలో కూడా రక్తం కారుతూ ఉంటుంది కొంతమందికి. ఎక్కడైనా శరీర భాగాల్లో దెబ్బలు తగిలినా రక్తస్రావం ఆగకుండా వస్తుంది. అటువంటి వారు ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని సేవిస్తేనంట వాటిలన్నిటినీ అరికట్టొచ్చని డాక్టర్స్ చెప్తున్నారు. పాపం చాలామంది అల్సర్స్తో బాధపడతారు కదా. ఏమి తిన్నా పడవ వాళ్ళకి పులిత్రేంపులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని ఉదయాన్నే పరగడుపున తాగి 2 గంటల వరకు ఇంకేమీ తీసుకోకూడదంట. ఈ బూడిద గుమ్మడికాయ రసం వలన ఆ అల్సర్స్ కూడా తగ్గుతాయని చెప్తున్నారు ఆయుర్వేద డాక్టర్స్. ఎన్ని ప్రయోజనాలు ఉన్నా బూడిద గుమ్మడికాయ రసాన్ని మాత్రం మనం నేలపాలు చేసేస్తున్నాం. అందులో ఉన్న పిప్పును మాత్రం మనం ఏదో విధంగా చేసుకుని మనం తింటున్నాము. కానీ బూడిద గుమ్మడికాయ మంచిది, అందులో ఉన్న పోషక విలువలన్నీ కూడా మనం తినటం ద్వారా కడుపులోకి వెళ్ళిపోతున్నాయని భ్రమపడుతున్నాం. అందుకే నేను మా ఫ్రెండ్ చెప్పినట్టు బూడిద గుమ్మడికాయని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి దానిలో ఉప్పు కానీ ఏమీ కలపకుండా ఆరబెట్టేసాను.
మంచి ఎండలో 2 రోజులు ఆరబెట్టాను. ఫస్ట్ రోజు చూడండి ఆరబెట్టాను, బాగా దూరంగా ముక్కలన్నీ సమానంగా కలిపేసి ఆరబెట్టేసాను అనమాట. మంచి ఎండ తగులుతుంది. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు బాగా ఎండలో ఆరబెట్టి పట్టుకుంటేనే బాగుంటాయి, లేకపోతే ముక్కు వాసన వచ్చేస్తాయి. ఎండలు ఉన్నప్పుడే మీరు కూడా ఆరబెట్టండి బూడిద గుమ్మడికాయని. ఈలోపు బూడిద గుమ్మడికాయ ముక్కలు ఎండలో ఆరుతున్నాయి. నేను ఈ డొక్కుతో బూడిద గుమ్మడికాయ ముక్కలు నాకు 10 డొక్కులు వచ్చినాయి. అందుకు 8 డొక్కులకి 2 వెయ్యాలని చెప్పారు, నా ఫ్రెండ్ చెప్పింది. నాకు 10 వచ్చినాయి కాబట్టి 2.5 పప్పు వేసాను. ఆ డొక్కుతో 2.5 డొక్కులు పప్పు వేసాను అన్నమాట. నానబెట్టేసాను రాత్రి అంతా. ఒక పక్క నుండి ముక్కలు ఎండుతున్నాయి కదా, ఈ పప్పు కూడా రెడీ చేసుకుందామని నేను పప్పు కడుగుతున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మగారు బూడిద గుమ్మడికాయ వడియాలు పట్టేవారు. అప్పుడు బూడిద గుమ్మడికాయలు చాలా ఫ్రీగా దొరికేవి. మా అమ్మమ్మ ఇంటికాడ నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఎవరో వేయకుండానే పాదుల్లాగా వచ్చేసాయి అనమాట. బతిమాలి ఇచ్చేవారు మా అమ్మగారు అందరికీ వడియాలు పెట్టుకోండి అని. ఎవరో కూడా ఇచ్చుకునేవారు కాదు. అంత సమృద్ధిగా ఉండే బూడిద గుమ్మడికాయలు ఇప్పుడైతే మనం కొనుక్కోవటానికి కూడా దొరకట్లేదు. ఇక్కడ మా ఊర్లో అయితే చాలా అరుదుగా దొరుకుతున్నాయి. ఈ బూడిద గుమ్మడికాయల వలన బరువు తగ్గడమే కాకుండా బరువు పెరగవచ్చు కూడానంట. అది ఎలాగంటే ఈ బూడిద గుమ్మడికాయని ముక్కల కింద కోసుకొని బాగా ఉడకబెట్టేసి పంచదార పాకంలో నానబెట్టి తింటే బరువు పెరుగుతారంట. బరువు తగ్గటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనలో ఉన్న వేడి కదా. చాలామంది బాగా బక్కగా ఉండి చాలా వికారంగా కనిపిస్తారు. అటువంటి వాళ్ళు కొంచెం బరువు పెరిగితే బాగుండు అనుకుంటారు కదా. అటువంటి వారు ఇటువంటి చిట్కాను పాటిస్తే ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు డాక్టర్స్. ఫస్ట్ రోజు ఎండబెట్టిన ముక్కలు తీసేసి ఒక పక్కన పెట్టాను. రెండో రోజుకి ఇది కొంచెం గట్టిపడినాయి. 2 రోజులు 3 రోజులు ముక్కలు ఎండబెట్టేసాను. అందులో ఉన్న నీరు కొద్దిగా ఉంది. తర్వాత మీకు పప్పు అన్నీ కలపటం చూపిద్దామని వీడియో తీసాను, కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది. పప్పు, ఈ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కొన్ని మిక్స్ చేశాను. గవరగా మిక్స్ చేసి అందులో కలిపేసాను. ఇవన్నీ కలిపేటప్పుడు మీకు చూపిద్దామని వీడియో తీసాను. ఆ వీడియో ఏంటో మిస్ అయిపోయింది. ఈ పప్పు అంతా కలిపేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా వడియాలు పెట్టేస్తున్నాను. మనం నీరంతా పోతేనే కానీ వడియాలు రావేమో అనుకునేదాన్ని ఇదివరకు. మా ఫ్రెండ్ చెప్పిన చిట్కాలు పాటిస్తూ నేను చేశాను. చాలా మంచిగా వస్తున్నాయి చూడండి. ఆ నీరంతా అందులోనే ఉండిపోయింది. కొంచెము బాగా ఆరిపోయినాయి అన్నమాట ముక్కలు. ఈ పప్పు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపేసి పెడుతుంటే వడియాలు చాలా బాగా వచ్చినాయి చూడండి. రెండో రోజు వడియాలు బాగానే ఎండినాయి. ఇవి 3వ రోజు వడియాలు, ఎండిపోయిన వడియాలు అనమాట. మనము నీరు బయటికి పంపించేసిన ఎలా ఉన్నాయో వడియాలు ఇవి కూడా అలాగే ఉన్నాయి. బాగా ఎండిపోయినాయి. నాకు 3 రోజులకి పట్టింది. 3 రోజులు పట్టింది ఎండడానికి. అవి చూడండి వేపుతున్నాను. 4 వేపి ఎలా ఉన్నాయని చూద్దామని వేపుతున్నాను అనమాట. వడియాలు వేపుతుంటే కమ్మటి వాసన వస్తుంది. చాలా మంచి వాసన అనమాట. ఈ స్మెల్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. వడియాలు ఉంటే చాలు, చారు అయినా సరే గిన్నెడు అన్నం తినొచ్చు. మటను, చికెను ఎందుకు పనికిరావన్నమాట బూడిద గుమ్మడికాయ వడియాలు ముందు.